బ్యాంకర్లతో సమావేశాలు, రుణ ప్రణాళికలు, వడ్డీ లేని రుణాలు అంటూ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కరువు కోరల్లో చిక్కిన అనంత అన్నదాతకు ఆసరాగా నిలవాల్సిన బ్యాంకులు వారి సహనంతో ఆడుకుంటున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దళారీలు రైతులకు బ్యాంకుల వద్దే అధిక వడ్డీకి అప్పులు కట్టబెడుతున్నారు. ఫలితంగా రైతులు అప్పులు ఊబులో కూరుకుపోతున్నారు. వరుస కరవులతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా అన్నదాతలకు బ్యాంకుల్లో అప్పు పుట్టడం గగనంగా మారుతోంది. వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకర్లు నిబంధనల పేరుతో మోకాలడ్డుతున్నారు. అనంతపురం జిల్లాలో 2012-13 సంవత్సరానికి 2476 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో 2100 కోట్లు ఖరీఫ్లో అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది రైతులకు అప్పులు ఇవ్వాలి. జిల్లాలో 30 రకాల బ్యాంకులుండగా ప్రధానంగా సిండికేట్ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, జిల్లా సహకార బ్యాంకులకు రుణాలిచ్చే బాధ్యత కట్టబెట్టారు. అన్నదాతలు బ్యాంకుకు వచ్చేసరికి 1,00,000 నిబంధనలు అధికారులకు గుర్తొస్తాయి. అనంతపురం జిల్లాని గత ఏడాది పూర్తిగా కరువు ప్రాంతంగా గుర్తించారు కాబట్టి పాత రుణానికి వడ్డీ కడితే చాలు, కొత్త అప్పు ఇవ్వాలి. కానీ బ్యాంకర్లు మాత్రం అవేమీ పట్టించుకోవటం లేదు. పాత అప్పు వడ్డీతో సహా చెల్లిస్తేనే కొత్తగా రుణాలు ఇస్తామని మెలికి పెడుతున్నారు. దీన్ని ఆసరాగా మలుచుకుంటున్న దళారుల రూపంలోని వడ్డీ వ్యాపారులు బ్యాంకునే కేంద్రంగా చేసుకుని తమ అక్రమాలు కొనసాగిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. మేము డబ్బులు కట్టింటాం సార్, డబ్బులు కట్టిండే డబ్బుల్ని మాకు నెల రోజులు కానీ మా ఫైల్ రాదు సార్. అదే దళారీ మాకు డబ్బులు కట్టింటే గినా 2 రోజులకే ఫైల్ వస్తుంది. అది ఎట్లా వస్తుందో మాకు తెలియదు. మేము అడిగితే బ్యాంక్ స్టాఫ్ నడితే పోనా మీరు బయటపోండి, ఫస్ట్ బయటపోండి అని చెప్పి రెస్టారెంట్ చెప్పి బయట నూగడము, ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడాలందరినీ వేరే రకంగా క్రియేట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. దళారులు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వమే. ప్రభుత్వం ఏమని ఓన్లీ రైతుతో పంటలు పండట్లేదు, ప్రతిసారి ఇన్సూరెన్స్కి ఆశిస్తున్నాం. పంటలు పండితే మేము ధైర్యంగా ఎవరికి దగ్గరికి వెళ్ళేది. మాకు ఏమంటే ప్రభుత్వం ఈ దళారు వ్యవస్థను ప్రోత్సహించకుండా మాకే ఓన్లీ వడ్డీ కట్టించుకొని రినివల్ చేస్తట్లుంది. కట్టిన వాళ్ళు మేము 27వ తేదీ కట్టినాం శనివారం. ఇంతవరకు మాకిలే. అదే మా విలేజ్లోనూ కొంతమందికి ఇప్పుడే కట్టి దళారుల ద్వారాను ఇమ్మీడియట్లీ మళ్ళీ మధ్యాహ్నం లోపలే అయిపోయింది. అసలే 3 ఏళ్లుగా పంటలు కోల్పోయిన రైతుల వద్ద చిల్లి గవ్వలేదు. ఉన్నదంతా ఇప్పటికే తాకట్టు పెట్టి పంటలు నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటెక్కడా అప్పు పుట్టడం లేదు. దీంతో రైతులు బ్యాంకులపై ఆధారపడక తప్పదు. ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాన్ని రైతులకు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా చెప్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బంగారు తాకాడు పెట్టాం, భూములు తాకాడు పెట్టాం, అన్ని తాకాడు పెట్టి కట్టా కానీ మాకు తెలుసుకోకుండా. పేరేమో ఫస్ట్గా వచ్చింది, ఇంతవరకు నా పేరు రాలేదు, నా అడ్రస్ లేదు. ఇంత జరుగుతూ ఉంది. అంతా దళారు వ్యాపారం లోపల వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా జరుగుతూ ఉంది లోపల. పీకలోతు కష్టాల్లో ఉన్న అనంత వంటి ప్రాంతాల్లోనైనా అన్నదాతలకు సకాలంలో రుణాలు అందితే పరిస్థితుల్లో కాస్తైనా మార్పు కనిపిస్తుంది. వడ్డీ కడితే చాలు అప్పులు ఇస్తాం, ఇది ప్రభుత్వ మాట. అసలుతో పాటు వడ్డీ కూడా కట్టాల్సిందే, ఇది బ్యాంకర్ల మాట. దేశానికి అన్నం పెట్టే రైతులు పరాయ వారిని ఆత్మాభిమానం చంపుకొని అప్పు అడిగిన నాడే వారి తల తాకట్టు పెట్టడం కాక మరేమిటి? కెమెరా నారాయణతో కలిసి పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం.